ముఖ్యంగా సత్యసాయి జిల్లాలో 7 నియోజకవర్గాల్లో చాలా మటుకు మీరే అతి చిన్న వయస్కులు అనుకుంటున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా సమన్వయంతో ముందుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా నందమూరి బాలకృష్ణ కూడా అక్కడ ఉన్నారు. ఎలా సమన్వయంతో ముందుకెళ్ళబోతున్నారు? ఇది నాకు ఒక చిన్నపాటి గర్వకారణం. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం. ఈరోజు నేను చిన్నప్పటి నుంచి అభిమానించే నా హీరో, నా నాయకుడు నందమూరి బాలకృష్ణ గారి నియోజకవర్గం కూడా నా జిల్లా పరిధిలోకి రావడం, ఆయనతో నాకున్నటువంటి ఆయన ఆశీస్సులు కానీ, ఆయన సహాయ సహకారాలు కానీ ముందు ఉన్నాయి, రేపు ఉంటాయి, ఎప్పటికీ ఉంటాయి. ఖచ్చితంగా బాలకృష్ణ గారి ఆశీస్సుల్లో మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిటాల సునీత గారు కానీ, అదేవిధంగా పరిటాల శ్రీరామ్ గారు కానీ, కందుకుంట ప్రసాద్ అన్న గారు కానీ, మిగతా ఎమ్మెల్యేలు సింధూరారెడ్డి గారు కానీ, పల్లె రఘునాథ్ రెడ్డి గారు కానీ, మా మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి గారు కానీ, అందరి సహాయ సహకారాలు, ఖచ్చితంగా సలహాలు అన్నిటినీ, అదేవిధంగా యువత కానీ, కార్యకర్తలు కానీ అందరి సమిష్టి నాయకత్వంలో ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి గారు, మా యువనేత పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని రెట్టింపు చేసే విధంగా పనిచేస్తాం.